జర్నలిస్ట్గా ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ టీఎన్ఆర్ గారు శివాజీ రాజా గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. 25,000 రూపీస్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వారు ఆ కార్యక్రమ నిర్వహణకు గాను శివాజీ రాజా గారికి అందజేస్తున్నారు. అది శివాజీ రాజా గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి అందజేస్తున్నారు. కోశాధికారి గారికి అందజేయాల్సిందిగా కోరుతున్నాం. కోశాధికారి గారికి టీఎన్ఆర్ గారు క్విక్ రియాక్షన్. థ్యాంక్ యూ అండి. ఐడ్రీ మీడియా తరఫు నుంచి వాసుదేవ్ రెడ్డి గారు ఇచ్చిన చెక్ని నేను ప్రజెంట్ చేయడం జరిగింది. ఆయన బాగా ఇంకా ఆయన అండర్లో మా అసోసియేషన్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. క్విక్ రెస్పాన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ టీఎన్ఆర్ గారు. థ్యాంక్ యూ అండి. కళాకారులు లోపల ఎన్నెన్నో జరగచ్చు, అవన్నీ పబ్లిక్ ముందు ఎందుకు తీసుకొస్తారు? రాజేంద్ర ప్రసాద్ నా అన్నా కాదు, నాకన్నా సీనియర్, చాలా గొప్ప ఆర్టిస్ట్, ఆ గౌరవం. కానీ ఇంత వ్యతిరేకత వచ్చేసి ఇండస్ట్రీ అంతా ఒకటి అయిపోతుందంటే నేను షాక్ అయ్యా. ఎందుకు వ్యతిరేకత వచ్చింది రాజేంద్ర ప్రసాద్ సపోర్ట్ చేస్తే అన్నది 10 డేస్కి తెలిసిపోయింది నాకు. జస్ట్ 10 డేస్కి అందరికీ తెలిసిపోయింది. 10 డేస్కి ఓహో ఇందుగా ఇంత వ్యతిరేకత వచ్చింది. చాలా జాగ్రత్త కాపాడాలి మూవీ ఆర్టిస్టేషన్ని. అందరం కలిసి ఈ 2 ఏళ్ళు మీద వేసుకునండి, లేని నవ్వు తెచ్చుకుని కష్టాన్ని భరించి అద్భుతంగా చేసాం 2 ఏళ్ళు. ఎందుకు వచ్చిందో షేర్ చేసుకోగలరా?